మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా రకాలుగా ఎన్ని రకాలుగానో ఆలోచన చేసుకుంటూ ఉంటాం ప్రియమైన వాళ్ళారా. అది చేయాలి, ఇది చేయాలని ఎన్నో ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి గానీ, కడకి దేవుని యొక్క ఉద్దేశాలే, దేవుని యొక్క ఆలోచనలే మన జీవితంలో నెరవేర్చబడతాయి. అది ఎవరైతే తెలుసుకుంటారో చక్కగా దేవుడు వారిని బహుగా దీవిస్తూ ఉంటారు. నీ జ్ఞానం చేత గాని, నీ బలం చేత గాని నువ్వేది చేయలేవు. గనుక నిన్ను పుట్టించిన వాని యొక్క దేవుని యొక్క ఆలోచనలు, ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నీకు ఆలోచనలు చెప్తున్నాడు. ఆయనే అన్ని విషయాల్లో నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. గనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధానంలో ఉన్న మనమందరము కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళారా. మన ఆలోచన గలవాడు ఆయనే. కనుక దేవుడు అన్ని విషయాల్లో మనకి సహాయం చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.